కొత్తిమీర పుదీనా టమాటా చట్నీ చేస్తున్నానండి. చాలా సింపుల్ చట్నీ అండి. ఇందులో ఏమి నూనె వేయొద్దు, తాలింపు ఏమి చేయొద్దు. హెల్దీగా చేస్తున్నాను. పుదీనా కొత్తిమీర రెండు, కొంచెం పచ్చిశనగపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, టమోటా, కొద్దిగా ఉప్పు. చాలా సింపుల్ చట్నీ అండి. ఈ టమాటాలు శుభ్రంగా కడిగి మనకు కావాల్సిన సైజులో చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి సరిపోతుంది, ఎక్కువ వేయొద్దు. ఇది కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కన్నం పెట్టుకోవాలండి. కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, ఒక పచ్చిమిర్చి. మన కారం ఎక్కువ తినేటట్లు ఉంటే ఇంకోటి వేసుకోవచ్చు. ఇవి కొంచెం దోరగా వేయించాలి. కోసి పెట్టుకున్న టమాటా అండి, టమాటా కూడా వేసేయాలి. కొద్దిగా ఉప్పు, కొత్తిమీర పుదీనా రెండు కలిపినవి, కొంచెం ఐలోనే ఎగర్చాలండి. నీళ్ళు ఏమి వేయద్దు. ఈ టమాటాలో వచ్చిన వాటర్తోనే మొత్తం ఉడకాలి. ఈ టమాటాలో వాటర్ పూర్తిగా ఎగిరిపోవాలండి. టమాటా అంతా బాగా మగ్గాలి. ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలండి. మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలండి. చట్నీ రెడీ అయిపోయిందండి. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చాలా హెల్దీ చట్నీ అండి. అసలు ఇందులోనూ కూడా నేను నూనె వేయలేదు. తాలింపు కూడా వేయొద్దండి. తాలింపు వేస్తే నూనె వేయాలి కాబట్టి అవసరం లేదు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.